ప్రతి ఏటా విజయదశమికి మహిళా సేవిక పథ సంచాలన్ని నిర్వహిస్తుంది ఆర్ఎస్ఎస్. ఇందులో భాగంగా కోటిలోని వివేకవర్ధిని ఫంక్షన్ హాల్ నుంచి 2.5 కిలోమీటర్లు 100 మందికి పైగా మహిళా సేవకులతో భారీ పథ సంచాలనం చేపట్టారు. రాష్ట్ర సేవికా సమితి 1936 విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ప్రతి సంవత్సరం విజయదశమి ఉత్సవానికి మేము పథసంచలనం అంటే అడుగులో అడుగు వేస్తూ భారతమాత శృతిస్తూ సంచలనం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మన భగవద్ధ్వజాన్ని పట్టుకొని పురవీధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం భగవద్ధ్వజం యొక్క ఛాయలో నడిపించడం మా ఆనవాయితీ. మహిళలకు సంబంధించిన శక్తిని వాళ్ళ మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర సేవికా సమితి పనిచేస్తుంది. వరల్డ్ బెస్ట్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నెవర్ ఎండెడ్ ఆర్గనైజేషన్. 88 సంవత్సరాలుగా నిరంతరము కొనసాగుతున్న సంస్థ రాష్ట్ర సేవికా సమితి. ఈ సంవత్సరం కూడా మన భాగ్యనగర్ సికింద్రాబాద్ విభాగం 2 విభాగాలు కలిసి వివేకానంద వర్ధిని ఫంక్షన్ హాల్లో విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. విజయదశమిలో స్టార్ట్ అయ్యేది అది దుర్గా రూపం. అన్ని ఉమెన్స్లో దుర్గా రూపం ఉంటుంది. అది మనకి రియలైజ్ చేసేది టైం అయింది. ఇప్పుడు మనం దుర్గా రూపం ఉన్నాం, మనం సరస్వతి రూపం ఉన్నాం, మన లక్ష్మీ రూపం ఉన్నాం. అది మనం చూపించాలి. అందుకోసం ఆర్ఎస్ఎస్లో అది నేర్పిస్తున్నారు, డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. అది చాలా బాగా. రాష్ట్ర సేవా సమితి అంటే సేవ చేసేది భావం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది.